మేడ్చల్ నియోజకవర్గంలోని ఆలియాబాద్, ఎల్లంపేట, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్లతో కలిసి పర్యటించారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మూడుచింతలపల్లిలో తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలియాబాద్ మున్సిపల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొని మహిళా శక్తి సంఘాలను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మేడ్చల్లో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించారు. అదేవిధంగా దసరా పండుగ వస్తే కూడా మహిళలందరూ చీరలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ పండుగ వస్తే కూడా మీరందరూ కూడా సమానంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల పట్ల మరి వ్యక్తిగతంగా ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ మేడ్చల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే మీరు ఎలక్షన్లో హామీలు ఇచ్చినారు, మరి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారంగా మరి ఏదైనా 5 కార్యక్రమాలు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి పెద్ద ఎత్తున రైతులకు ఆదుకునే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నారు. మైనార్టీ సోదరులందరికీ, ప్రెస్సులందరికీ నమస్కారం. ఈరోజు క్రైస్తవ పండుగ వస్తే కూడా అందరూ అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయం నూతనంగా మేడ్చల్ మండలం నూతనంగా నిర్మించిన భవనంలో మాకు భవనం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రభుత్వ గారు, మా పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవ మా ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు, పెద్దలందరూ ఇచ్చేశారు. మాకు ఈ బిల్డింగ్ అలాట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా దసరా పండుగ వస్తే కూడా మహిళలందరూ చీరలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రైస్తవ పండుగ వస్తే కూడా మీరందరూ కూడా సమానంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల పట్ల మరి వ్యక్తిగతంగా ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం